75 ఫ్లైట్ హైజాక్స్, 285 బాంబు పేలుళ్ళు, 135 మానవ బాంబులు, 2093 మంది నాయకులపై మర్డర్ ప్లాన్స్. ఇవి ఒక సంవత్సరంలో మన ఇండియాపై జరిగే మారణ హోమ కుట్రల సుమారు అంచనాలు. అదృష్టవశాత్తు వీటిలో 90% ప్లాన్స్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రజలకు తెలియనిచ్చేది మాత్రం కేవలం 5% సంఘటనలు మాత్రమే. అలాంటి సంఘటనలలో ఒకటి మన పొలిటికల్ లీడర్స్పై అటాక్ జరగచ్చని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ సార్. వేరే పార్టీ లీడర్స్ని చంపడం, వాళ్ళకి గొడవలు రేపడం, వర్గపోరు, మత కలహాలు, ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టి పాలిటిక్స్ని, లా అండ్ ఆర్డర్ని ఇన్బ్యాలెన్స్ చేయడం వాళ్ళ మెయిన్ టార్గెట్ సార్. థ్యాంక్ యూ సార్. దీనికోసం స్పెషల్గా ప్రొఫెషనల్ కిల్లర్స్ని రప్పించారు సార్. వాళ్ళు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు సార్. వాళ్ళ రెక్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మన హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందయ్యా. జనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఏ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు ఇలాగ ఉంటే ఎంతో బాగుంది సార్. అప్పుడు నువ్వు గుజరాతీ గేదెల్ని, నేను జెర్సీ ఆవుల్ని కొనుక్కొని డైరీ ఫామ్ పెట్టుకోవాలి. డైరీ ఫామా? లేకపోతే నువ్వు సినిమాలు తీస్తావా, నాకు వేషం ఇస్తావా? క్రైమ్ లేకపోతే నీకు ఐజీ పోస్ట్ ఉండదు, నాకు డీజీ పోస్ట్ ఉండదయ్యా. సార్ బ్లాక్స్ ఉన్నాయా? మరి లైట్స్? మ్యాచ్ బాక్స్? ఏం బాస్, రజనీకాంత్ ఫ్యానా? అరే ఏం మాట్లాడుతున్నావన్నా? నేను దీపికా పడుకునే ఫ్యాన్ని. సారీ బాస్, బాగా హర్ట్ చేసినట్టున్నాను. పర్లేదన్నా. అయినా మొగోళ్ళు ఫ్యాన్ ఏందన్నా? మొగోళ్ళు ఆడోళ్ళకి, ఆడోళ్ళు మొగోళ్ళకి ఫ్యాన్ ఉండాలి అన్నా. నేను చెప్పుడు కాదు కానీ ఒక్కసారి దీపిక పడుకున్నాను చూడన్నా. అరే ఏముంటదన్నా దీపిక, ఆ హైట్, ఆ స్ట్రక్చరు, ఆ స్కిన్ టోన్ చూడన్నా, చూడు. అరే ఆ లుక్స్ చూడన్నా, అబ్బా చూసిన వాళ్ళందరికీ కానీ లుంగి డాన్సే. నమస్తే ఆదన్నా. ఎవరతను? ఆదినారాయణ, మా యువ నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్యే. మేమే గెలిపించినాం. ఎమ్మెల్యేనా? సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నాడు. అరే ఇక్కడే వాళ్ళన్న అన్నకి ఎదురొచ్చేది. వస్తే గిట్లా మేము ఊకుంటామే, బొక్కలు ఇరుగుతాయి. ఆదన్నకు A to Z సెక్యూరిటీ మేమే. ఆదన్న మీద ఈగ వాలిందనుకో హైదరాబాద్ బందే, 144 సెక్షనే. ఆ ఎమ్మెల్యే ఏంటి సార్ సెక్యూరిటీ వద్దంటాడు? సెక్యూరిటీ వద్దన్న గొప్పతనానికి సింబల్ లాగా. రేపేమన్నా అయితే మన డిపార్ట్మెంటేగా అందరూ టార్గెట్ చేసేది.
కొందరు లీడర్సు ఎక్కువ భయంతో ఎక్కువ సెక్యూరిటీ అడుగుతారు. కొందరు ఎంత భయం ఉన్నా సెక్యూరిటీ వద్దంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళను అజాతశత్రువు అనుకొని వదిలేస్తారని. మంచోడైతే వదిలేయడానికి, చెడ్డోడైతే చంపేయడానికి, చంపేవాడు అనే హీరోనా? విలన్. హైదరాబాద్ సిటీ చాలా సెన్సిటివ్ అయ్యా. కులం, మతం, ప్రాంతం దేనికైనా కదిలిపోతుంది. ఏమైంది సార్? నాకు డౌట్ వచ్చిందయ్యా. ఏంటి సార్ అది? మన ఇంటెలిజెన్స్ వాళ్ళు క్రిమినల్స్ దగ్గర, మాఫియా దగ్గర కూడా జీతాలు తీసుకుంటున్నారేమోనని. సార్, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు బాంబులు పేలొచ్చు అంటారు, ఎక్కడో ఎప్పుడో చెప్పరు. టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారంటారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఎలా ఎంటర్ అయ్యారో చెప్పరు. లీడర్స్పై థ్రెట్ అంటారు, డీటెయిల్సే ఉండవు. వాళ్ళిచ్చిన కొండ గుర్తుల్ని పట్టుకొని డీకోడ్ చేసి మనం తెలుసుకునేసరికి జరగకూడదు జరిగిపోద్ది. గుడి, మస్జిద్, మార్కెట్ ఏ ఒక్క ఛాన్స్ వదలొద్దు. మధ్య జరిగిన కొన్ని సంఘటనల వలన కొంతమంది ప్రజల్లో లోపలే ఒక రకమైన అభద్రతా భావం, భయం, కోపం, ద్వేషం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమైనా జరిగితే నివురుగప్పిన నిప్పులా ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎంత తీవ్రంగానైనా బయటపడవచ్చు. ఎవరేమనుకున్నా మన పని మనం చేద్దాం. ఇంతకు మన స్పెషల్ ఆఫీసర్స్ దే ఆర్ ఆన్ డ్యూటీ సార్. ఎవడో చంపేయడం వల్ల కొందరు మామూలు నాయకులు కూడా మహానాయకులు అయ్యారంట. ఆ ఎమ్మెల్యేకి అది బాగా తలకెక్కినట్టుంది. అలా అయితే వాడిని మనం కూడా కాపాడలేం. నమస్తే అన్న. అరే పక్కన దేవుని పెట్టుకుని నాకు ముక్తమేంద్రా? నాకు దేవుడు రాముడు నువ్వే అన్నా. మరి గుడికి ఎందుకు వచ్చినావురా? నీలాంటోళ్ళు బాగున్నప్పుడు దేవుడు ఉన్నాడేమో డౌట్ అన్నా. అందుకే అప్పుడప్పుడు సేఫ్ సైడ్ విజిటింగ్కి వస్తుంటానన్నా. ఉంటానన్నా. నమస్తే యాదన్న.
ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. మన ప్రజాప్రతినిధుల ప్రాణాలకి ప్రమాదం ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం రంగంలోకి దిగి లక్ష్యాన్ని ఛేదించారు. సంఘ విద్రోహుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కానీ ప్రొఫెషనల్ కిల్లర్స్ ను అరెస్ట్ చేయకుండా దొరికిన చోట షూట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించింది. ఈ ప్రపంచంలో రక్షణ వ్యవస్థ లేకుండా ఏ ఒక్కటి క్షేమం కాదు. అది సత్యమైన, శివమైన.